మరి రాత్రి దైవ సందేశాన్ని మనం విందాం. ఈ రాత్రి వర్తమానికులను స్పెషల్గా పరిచయం చేయమంటారా? మాట్లాడరేంటండి, చేయమంటున్నారు. మరి చేస్తాను, ఆగండి 2 నిమిషాలు. దేవుని మహాకృపను బట్టి 23 సంవత్సరాల క్రితం, అంటే 2004, అంతేనా? 23 వెనక్కేసి లెక్కేసి చెప్పండి నాకు ఒకసారి. 2004 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున మరి దేవుడు మమ్మల్ని ఐక్యపరిచి నన్ను, పాస్టమ్మ గారు సునీత ఇరువురిని కూడా దేవుడు కుటుంబంగా మమ్మల్ని నిలవబెట్టి నాటి నుండి నేటి వరకు మరి దేవుని పరిచర్యలో అనేకమైన గొప్ప కార్యాలు కలిసి ప్రభు సందులో చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. స్తోత్రం అనరే. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి వివాహమైన కాడ నుండి ఒక చక్కటి ప్రార్థనా యోధురాలుగా మరి నాతో కలిసి పరిచర్యలో నిలబడటం నాకు ఎంతో సంతోషకరం. స్తోత్రం చెప్పండి. ప్రార్థించేవారు ఎక్కడుంటారో అక్కడ విజయాలు ఉంటాయి. మరి మా చిన్ననాటి నుండి మమ్మల్ని కని పెంచిన వయసంతా కూడా మా తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిగారు, అమ్మగారు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసి మమ్మల్ని పెంచారు, మమ్మల్ని ప్రయోజకులను చేశారు. ఆ తర్వాత పాస్టమ్మ గారు వచ్చిన తర్వాత అదే కన్నీటి ప్రార్థన, అదే పట్టుదలతో కూడిన ప్రార్థన, వారు ఈ పరిచర్ల కొరకు, మా కుటుంబం కొరకు కన్నీటితో దేవుని సంధిని విజ్ఞాపన చేసే ఒక చక్కటి మరి భార్యగా ప్రభువు నా ప్రక్కన ఉంచడం అది గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకు మించి ఆసక్తి విషయంలో చాలా ముందుంటూ ఏ పని జరగాలన్నా చాలా చురుకుగా ప్రతి పనిని జరిగిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే నేను స్థానికంగా సంఘం విషయంలో కొన్ని సంవత్సరాల నుండి నేను పట్టించుకుంటూ మానేశాను. నేను బయట మీటింగులకు తిరుగుతూ, బయట కార్యక్రమాలు చూస్తూ మరి ఎక్కువ బాధ్యతలు పాస్టమ్మ గారు భుజం మీద వేసుకొని మరి కార్యక్రమాలన్నీ నిర్వహించడంలో ఎంతో మరి ముందుండి కార్యక్రమాలు నడిపిస్తూ వస్తున్నారు. వారిని బట్టి నేను దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. ఎక్కడో ఒక స్వరం చాలు చాలు అని వినపడుతుంది నాకు. దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి బంధాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మమ్మల్ని ఇద్దరిని దేవుడు ప్రేమించి 2 బిడ్డల్ని ఇచ్చారు, మీకు తెలుసు కదా. మరి జెసికా బ్లెస్సీ, ఐజక్ రాజు బంగారు గనులు. ఆమెన్. ఒక తండ్రిగా ఆ మాట చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మరి మాకు సంతోషం ఏంటంటే, మాకు సహకారులుగా ఉండి దేవుని పనిలో మాతో కలిసి అడుగులు వేయటం కన్నా సంతోషం ఇంకొకటి లేదు. మరి మొదటి నుండి వారిద్దరూ పుట్టి ఇలా బయటికి హాస్పిటల్ నుండి రాగానే వారు తల మీద చెయ్యేసి, ప్రభువా వీరిద్దరూ నీ పనికే సమర్పిస్తున్నా, నీ సేవకే అని కడుపులో ఉన్నప్పుడే వారిని దేవుని పని కొరకు ప్రతిష్ఠించేశాం. ఇక వారు కలెక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, సీఎంలు అవ్వాలి, ఏమి లేదు మాకు. దేవుని పని కన్నా ఉత్తమమైనది ఏది లేదు. స్తోత్రం. కనుక మాకన్నా గొప్ప పరిచర్య చేయాలన్న ఆశ తప్ప వేరేది ఏమి లేదు. కనుక వారిద్దరు కూడా ఇప్పటి నుండే మాతో సహకారులుగా ఉంటాం, మా పనిలో సహకరించడం, వీటన్నిటిని బట్టి దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది మా కుటుంబ నేపథ్యం. అర్థమైంది కదా మీకు అందరికీ. మరి ఇంకా మా కొరకు ప్రార్థన చేయండి. మరి మా తండ్రి గారు ప్రార్థనలు, వారి యొక్క ప్రోత్సాహం ఎప్పుడూ కూడా మా వెనకాలండి మమ్మల్ని నడిపిస్తున్నారని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. రానున్న దినాల్లో ఇంకా బలమైన కార్యాలు ప్రభు కొరకు చేయగలిగినట్లు మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ సమయాన్ని దైవ సేవకురాలకు అప్పగిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం.